వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ న్యూస్. హుస్నాబాద్ నియోజకవర్గం సైదాపూర్ మండలం ఘన్పూర్ గ్రామంలో భూభారతి చట్టం 2025 పై అవగాహన సదస్సు ముఖ్య అతిథులుగా హాజరైన మంత్రులు పొన్న ప్రభాకర్, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి. భూభారతి పైలట్ ప్రాజెక్టుగా సైదాపూర్ మండలం ఘన్పూర్ గ్రామంలో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, జిల్లా కలెక్టర్ పమ్మిడ సత్పతి, కరీంనగర్ సిపి గౌస్ ఆలం, కరీంనగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేష్, హుస్నాబాద్ సైదాపూర్ కోహెడ మార్కెట్ కమిటీ చైర్మన్లు తిరుపతి రెడ్డి, దొంత సుధాకర్, నిర్మలా జయరాజ్, ఆర్డీఓ, ఎంఆర్ఓ, ఇతర ముఖ్య నేతలు, అధికారులు. మంత్రి పొన్న ప్రభాకర్ సైదాపూర్ మండలంలో భూపరమైన సమస్యలు భూభారతి ద్వారా పరిష్కారం చేస్తామని అన్నారు. భూమి అంటే ఆత్మ గౌరవం. ఆ భూమి సమస్యల్లో ఉంటే, పంచాయతీల్లో ఉంటే ఇబ్బందులు ఉంటాయి. గ్రామంలో ప్రధాన సమస్య ధరణిలో మా పేరు తప్పగా పడింది. ఆ సమస్య పరిష్కారం చేయాలని మాకు వినతులు వస్తుండేవి. రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ధరణి స్థానంలో భూభారతి తీసుకొచ్చామని హామీ ఇచ్చాం. ఇచ్చిన మాట ప్రకారం భూ సమస్యల పరిష్కారానికి భూభారతి తెచ్చాం. మనకి ఆధార్ కార్డు ఉంది. ఇప్పుడు భూ యజమానికి భూధార్ కార్డు వస్తుంది. భూరక్ష, భూ హక్కులు మీకు కల్పిస్తున్నామని హామీ ఇచ్చారు. భూమిపై అందరికీ అవగాహన కలగాలి. భూభారతి చట్టంపై అవగాహన కల్పిస్తున్న భూభారతి ద్వారా భూ సమస్యలు పారదర్శకంగా అన్ని గ్రామాలు, మండలాల్లో అవగాహన సదస్సులు కల్పిస్తున్నాం. సైదాపూర్ రెవెన్యూ పరమైన సమస్యలు పరిష్కారం చేసుకుని రాష్ట్రంలో రెవెన్యూ సమస్యలు లేని మండలంగా గుర్తింపు తెచ్చుకుందాం. పొంగిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ, నిన్న నాగర్ కర్నూలు జిల్లాలో గిరిజనుల కోసం ఇందిరా సౌర గిరిజన వికాసం పథకం ప్రారంభించుకున్నాం. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, సన్న బియ్యం పంపిణీ పథకం అమలు చేస్తున్నాం. నియోజకవర్గానికి ఒకే ఏడాదిలో 3500 ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చాం. గత 10 సంవత్సరాల్లో కేవలం 230 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మాత్రమే ఇచ్చారు. అర్హత కలిగిన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నాం. ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు లేదు. ప్రతి గ్రామంలో పారదర్శకంగా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని అన్నారు. సైదాపూర్ మండలంలో భూపరమైన సమస్యలుంటే వాటన్నిటినీ భూభారతి ద్వారా పరిష్కరించి భవిష్యత్తులో మీకు సంబంధించిన హక్కు, భూమి అంటే గౌరవము, భూమి అంటే ఒక విశ్వాసము, దాని మీద వివాదాల్లో ఇరికి రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగే అవకాశం లేకుండా భూభారతి చట్టాన్ని తీసుకొచ్చి అన్ని జిల్లాలు తిరుగుతున్నటువంటి గౌరవ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి స్వాగతం తెలియాల్సిందే కోరుతా ఉన్నాను. వారితో పాటుగా మన పక్క నియోజకవర్గ శాసనసభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణ గారు, మేడిపల్లి సత్యం గారు, అదేవిధంగా పెద్దలు ప్రోటోకాల్ చైర్మన్ హర్కర వేణుగోపాల్ గారు, లైబ్రరీ చైర్మన్ సత్తు మల్లేశం గారు, మార్కెట్ చైర్మన్ సుధాకర్ గారు, సింగిల్ విండో చైర్మన్ సుధాకర్ తిరుపతి రెడ్డి గారు, అదేవిధంగా హుస్నాబాద్ మార్కెట్ చైర్మన్ తిరుపతి రెడ్డి గారు, మాజీ జడ్పీటీసీ శ్రీనివాస్ గారు, ఇక్కడ సిపి గౌస్ ఆలం గారు, మరి నిర్మలా జయరాజ్ కోయడా మార్కెట్ చైర్మన్ గారు, హుస్నాబాద్ సింగిల్ విండో శివయ్య గారు, అదేవిధంగా సిద్దిపేట లైబ్రరీ చైర్మన్ కేడ లింగమూర్తి గారు, వేదిక మీద ఉన్న ఇతర పెద్దలు, స్థానిక మీ మాజీ సర్పంచ్, ఇతర వార్డు మెంబర్లు, ఈ ప్రాంతానికి సంబంధించిన అక్కా చెల్లెలు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. మేము ఎప్పుడన్నా ఊర్లలో ఎక్కడికైనా వస్తే గ్రామంలో ఉండబడేటమైంది. సహచర మంత్రివర్యుడు మా పెద్దన్న పొన్నం ప్రభాకర్ అన్న వారి నియోజకవర్గంలో ఇది రెండవసారి రావటం ఈ భూభారతి మీటింగ్ గురించి. పోయినసారి సిద్దిపేట జిల్లా తరఫున ఒక మండలంలోకి వచ్చాను. ఈరోజు కరీంనగర్ జిల్లా తరఫున ఇక్కడ సైదాపూర్ మండలానికి అన్న తీసుకొచ్చాడు. హన్మకొండ ఎలకతుర్తికి వచ్చాను పోయినసారి. ఈరోజు సైదాపూర్ కరీంనగర్ జిల్లా పక్షాన్ని తీసుకొచ్చాడు. నిత్యము మీకోసమే తన నియోజకవర్గం కోసం సగం భాగం రాష్ట్రానికైతే మిగిలిన సగం భాగం తన నియోజకవర్గ ప్రజల కోసం, వారి బాగోగుల కోసమే నిత్యము తప్పించే మీ శాసనసభ్యులు, మా సహచర మంత్రివర్యులు మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇక్కడ ఆనాటి ధరణి, ఈనాటి భూభారతి, ఈ రెండు విషయాల గురించి గతంలో ఇదే మండలంలో గౌరవ కలెక్టర్ గారు మీకు అవగాహన సదస్సు చేసి ఉంటారు. ఈ సైదాపూర్ మండలంలో 13 రెవెన్యూ గ్రామాలకు గాను ఇప్పటి వరకు సుమారు 1600 అప్లికేషన్లు వచ్చాయని
గౌరవ కలెక్టర్ గారు ఇంతకు ముందే చెప్తున్నారు. ఈ 1600 అప్లికేషన్లో 2020 చట్టం నాడు ఆన్లైన్లో మీరు సాదా బైనామాలు అప్లై చేసుకోండి, నేను క్లియర్ చేస్తాను అని ఆనాటి ప్రభుత్వం చెప్పింది. సుమారు రాష్ట్ర వ్యాప్తంగా 9,26,000 మంది అప్లికేషన్లు అప్లై చేసుకున్నారు. కానీ ఆనాటి ధరణి చట్టంలో అసలు ఆ అంశాన్నే పొందుపరచని కారణంగా ఆ సమస్యలన్నీ అంతే పేరుకుపోయి ఉన్నాయి. వాటిని పరిష్కరించే దిశలో ఈనాడు ఈ భూభారతి చట్టంలో సాదా బైనామాలు పరిష్కరించే అంశాన్ని పేర్కొనబడింది. ఇది కోర్టులో స్టేలో ఉన్న కారణంగా హైకోర్టులో రాబోయే కొద్ది రోజుల్లో దాన్ని క్లియర్ చేపించి తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన వాళ్ళు న్యాయమైనవి ఏవైతే సాదా బైనామాలు ఉన్నాయో వాటన్నిటినీ ఈ భూభారతి చట్టం ద్వారా పరిష్కరించడం జరుగుద్ది. కాదు, ఇందాక అన్న చెప్పినట్లు పేరు తప్పుపడ్డా, ఇంటి పేరు తప్పుపడ్డా, పురుషుడు బదులు స్త్రీ పడ్డా, స్త్రీ బదులు పురుషుడు పడ్డా, 10 ఎకరాలుంటే 10 కుంటలు పడ్డా, వివిధ కారణాల చేత ఏదైనా చిన్న తప్పు ఉంది అని పొరపాటు జరిగితే దాన్ని సరిదిద్దే అంశమే ఆనాడు ధరణిలో లేదు. ఆ కారణంగా ఆలి మెలలో ఉండే తాలిని అమ్ముకొని ఆ ఇంటి యజమాని, ఆ రైతన్న చెప్పులు అరిగిందాకా కోట్ల చుట్టూ తిరిగినా ఆ సమస్యల పరిష్కారం కాలేదు. ఈ భూభారతిలో ఇటువంటి చిన్న చిన్న తప్పులన్నిటినీ సవరించే అంశాన్ని ఎంఆర్ఓ స్థాయి నుంచి సిసిఎల్ఐ వరకు పరిష్కరించే అంశాన్ని ఈ చట్టంలో పొందుపరచబడింది. అంతేకాదు, గతంలో భూములు కొంటే చుట్టూ సరిహద్దులు ఉండేవి. ఈ సరిహద్దుల వల్ల భూములు కొన్న వాళ్ళకి, మిగిల్చుకున్న వాళ్ళకి అనేక పంచాయతీలు వస్తుండేవి. అటువంటి పంచాయతీలు రావద్దు అని భూమి రిజిస్ట్రేషన్ చేసేటప్పుడే సరిహద్దులతో పాటు భూమిని సర్వే చేయించి ఆ మ్యాప్ను కూడా మీ పాస్బుక్ లో అప్లోడ్ చేయాలనేది ఈ చట్టంలో పేర్కొనబడింది. దీనివల్ల భవిష్యత్తు తరాలలో మీరు తిని తినక ఎకరమో 2 ఎకరాలు మీకు భూమి ఉంటే మీ పిల్లలు అనుభవించడానికి వచ్చేసరికి అది గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో సమస్యలు కొని తెచ్చుకున్నట్లుండేది. ఆ సమస్యలు ఈ మ్యాప్ వల్ల భవిష్యత్తులో ఇబ్బంది రాదు. ఆ పెద్దమ్మ అడుగుతుంది, బాగానే చెప్పామన్నా సర్వే చేయడానికి మాకు సర్వే లేరు అని అడుగుతుంది. ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడతలో 6,000 మంది సర్వేర్లని ప్రతి మండలానికి 8 నుంచి 10 మంది తగ్గకుండా ప్రైవేట్ సర్వేర్లకు లైసెన్సులు ఇచ్చి వాళ్ళకి 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి మీ దగ్గరికి ప్రభుత్వం పంపుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి ఒమేగా ఇండియా టీవీ.